వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లఘుచర్ల ఘటన ఎంత సీరియస్గా ఉందో తెలిసిన విషయమే. దీంట్లో A1 ముద్దాయిగా కేటీఆర్ అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ DKR కూడా అక్కడికి వెళ్తే వెళ్ళలేని పరిస్థితిలో ప్రస్తుతం లఘుచర్ల కావచ్చు, కొడంగల్లో కొంతవరకు తండాలు దాదాపు ఒక 6 తండాల వరకు కూడా ఉన్నాయి, 5-6 మండలాలు ఉన్నాయి. మరి ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందనేది మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే విష్ణువర్ధన్. నమస్తే. సో విష్ణువర్ధన్ గారు, ఇప్పుడు ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు డౌన్ గానే ఉంది అనుకోవచ్చు ఈ ఇష్యూ పైన? ఎక్కువగా అంటే BRS కాంగ్రెస్ మధ్యలోనే నడుస్తుంది తప్పించి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఎక్కువగా ఫోకస్ అవ్వట్లేదు. డౌన్ ఉందని ఎవరన్నారు? రాజు ఒకటి చెప్తా. 2015 మే 31 రేవంత్ రెడ్డికి నోటుకు ఓటు కేసు ఫైల్ అయింది. కానీ ఇవాళకి 9 సంవత్సరాలు అయింది. మొన్న సంవత్సరం కింద దాకా కూడా TRS ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి 8 సంవత్సరాల నుంచి దాన్ని కోర్టులో ప్రూవ్ చేసి శిక్ష ఏపీలేని TRS వాళ్ళు రేపొద్దున ఆ TRS వాళ్ళకి కాంగ్రెస్ కి మధ్యలో ఉన్న గేమ్ ఏంది అనేది ఇలా ప్రజలకు తెలుస్తా ఉన్నది. 8 సంవత్సరాలు TRS ప్రభుత్వం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి బార్జాప్తా బయటనే తిరుగుతాడు. రేవంత్ రెడ్డి మీద శిక్ష ఖరారు కాదు, రేవంత్ రెడ్డి మీద ఎటువంటి విచారణ పూర్తి కాదు. రెండవది, కాళేశ్వరం మీద కమిషన్ వేసిర్రు, కమిషన్ రిపోర్ట్ ఇయ్యదు. మల్లన్న సాగర్ మీద రిపోర్ట్ కాదు. అంటే ఏం మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది, లేకుంటే ఏం బేరసారాలు నడుస్తున్నాయి? మొన్నటికి మొన్న డ్రగ్స్ కేసు అని 3 రోజులు విపరీతమైన హడావిడి చేశారు. ఎవరు డ్రగ్స్ కేసుది? కేటీఆర్ బామ్మర్దిదే అయింది. కేటీఆర్ కూడా డ్రగ్స్ కేసులో అక్కడనే ఉన్నాడు అని ప్రచారం జరిగింది. 2 రోజుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారు, 2 రోజుల్లో కేటీఆర్ని డ్రగ్ పరీక్షలు చేస్తున్నారు అన్నారు. కేటీఆర్ దగ్గర రక్తం శాంపిల్ తీసుకొని కూడా బీజేపీ పర్మిషన్ అవసరమా? లేదు. కేటీఆర్ యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకునికను, కేటీఆర్ బామ్మర్ది దగ్గర బ్లడ్ శాంపిల్ తీసుకునికను 3 రోజుల దాకా చేస్తే, కేటీఆర్ బామ్మర్దిని అరెస్ట్ చేయడానికి 3 రోజుల టైం పడితే వీళ్ళు ఉట్టిగానే బీజేపీ గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. కనీసం సిగ్గుండాలి వీళ్ళకి, TRS వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ. మీరు దొంగ నాటకాలు ఆడి వీడు కొద్ది రోజులు దొంగ అంటాడు, వాడి కొద్ది రోజులు దొంగ అంటాడు. అసలు నిజమైన దొంగలు ఎవరనేది రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే తెలుస్తారు. ఓకే. సో ఇప్పుడు లఘుచర్ల ఘటన అంటే నిజంగా అక్కడ కేటీఆర్ వీళ్ళందరూ అంటే TRS వాళ్ళు ఉన్నారనుకోవచ్చా, లేకపోతే రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి రెడీ అనుకోవచ్చా, లేకపోతే ఈవెన్ బండి సంజయ్ గారు, అరవింద్ గారు చెప్పినట్టు కావాలని అంటే దోచుకోవడానికో, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికో, లేకపోతే బంధువులకు ఇవ్వడానికి ఇదంతా చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? ఇక్కడ 2 రకాలు ఉందండి. ఫార్మా సిటీ కోసం భూములు సేకరించింది మొట్టమొదటిగా మహేశ్వరం మండలంలో TRS ప్రభుత్వం సేకరించింది. ఫార్మా సిటీలో సేకరించినప్పుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిండు. కానీ అదే భూములని ఇవాళ రేవంత్ రెడ్డి కార్పొరేట్లకు కట్టం కప్పుతున్నప్పుడు ఇద్దరు మాత్రం సైలెంట్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమో భూములు అమ్ముకుంటున్నాడు, పైసలు తెచ్చుకుంటున్నాడు, TRS వాళ్ళు కూడా ఏదో అడగనట్టున్నారు. అదే రేవంత్ రెడ్డి ఇలాకాలో కొడంగల్లో భూసేకరణ పేరు మీద హడావిడి చేసిన రేవంత్ రెడ్డి అక్కడ భూమి సేకరిస్తుంటే అడ్డం పోయినట్టు వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. వాస్తవానికి కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ రైతులకు సేకరించారు, భూమి సేకరించిన వాళ్ళందరికీ న్యాయబద్ధంగా పరిహారం ఇచ్చిరా? ఇయ్యలే. ఇవాళ కొడంగల్లో భూసేకరణ పేరు మీద ఒక హడావిడి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ హడావిడిని అడ్డుకుంటున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు కేటీఆర్. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణకి శాంతియుతంగా వెళ్ళి మాట్లాడాల్సిన సందర్భాన్ని ఇవాళ ప్రజల దృష్టిలో ఒక పక్కదారి పట్టించుకోవడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తున్నాం. ఎందుకంటే అనేక రంగాలలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. కాంగ్రెస్ వైఫల్యం చెంది ఈ యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు మళ్ళీ ఇప్పుడు TRS పని అయిపోయింది, 9 ఏళ్ల పాలన చూసింది. తర్వాత కాంగ్రెస్ పని అయిపోతుంది. ఈ కుర్చీ ఖాళీ అయితే మళ్ళీ బీజేపీ వైపు వెళ్తారు ప్రజలంతా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇద్దరు కలిసి ఒక డ్రామా ఆడుకుంటా వాళ్ళని వీళ్ళు దొంగ అనుకుంటా తిరుగుతా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అంత అవకాశం ఉందనుకోవచ్చా? నిజంగా ప్రజలు అంటే రేపు ఈవెన్ ఏకంగా CM సీట్ ఇచ్చేంత ఉందా భారతీయ జనతా పార్టీకి? CM సీటు వాస్తవానికి మొన్న జరిగిన కాంగ్రెస్ ఎలక్షన్స్ తర్వాత 8 MP సీట్ ఇచ్చిన రోజే ఖరారు అయిపోయింది. భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పి దానికోసం భయపడి మొన్న 8 MP సీట్లు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వస్తే డిపాజిట్లు రాని MP సీట్లు కూడా ఉన్నాయి TRS కి. కాబట్టి TRS కాంగ్రెస్ ఒక ప్రణాళికాబద్ధంగా గేమ్ ఆడుకుంటా భారతీయ జనతా పార్టీ ఎదగనీయకుండా చేసేది. BRS ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీకి పడడం వల్లనే దాదాపు 8 స్థానాలు గెలిచినాయని చెప్పేసి కాంగ్రెస్ డైరెక్ట్ విమర్శిస్తుంది. దానికి ఇప్పటివరకు తిప్పికొట్లే భారతీయ జనతా పార్టీ. తిప్పి కొట్టేది ప్రజలే తిప్పి కొట్టారు. ఎట్లా అంటే ఓట్లు ఎవరికి శాశ్వతం కావు. ఆ విధంగా అనుకుంటే
మన జిహెచ్ఎంసీ ఎన్నికలలో 48 కార్పొరేటర్ సీట్ గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కాంగ్రెస్కి 2 వచ్చినాయి. అవును. మరి అధికారం రాలేదా? వచ్చిందా రాలేదా? సో భారతీయ జనతా పార్టీకి 8 ఎంపీ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి రావడం పెద్ద కష్టం అనేది ప్రజలకు కూడా తెలుసు. ఇది పెద్ద కష్టం కాదు, ఖచ్చితంగా ఇది వస్తుంది అనేది ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడా ఒక మూకుమ్మడిగా రకరకాల కార్యాచరణలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఒక్కటే అడుగుతున్నాయి సూటిగా, రేవంత్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత 4-5 రకాల విచారణలు, కమిషన్లు, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు, మల్లన్న సాగర్ కేసు కానీ, లేకుంటే కాళేశ్వరం కేసు కానీ, ఇవాళ వచ్చిన లగిచర్ల కేసు కానీ, ఇన్ని రోజు అంటున్నారు కదా. 2 రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ అని దాదాపు 3 నెలల నుంచి మొత్తుకుంటా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు భయం ఏంది? లేకుంటే రోజు ఇవాళ అరెస్ట్ అంటే రేపు తెరేనికి ఏమైనా బెరసాల జరుగుతున్నాయా? ప్రజలందరికీ వస్తున్నారా ఇలా ఒక డౌట్. ఇది దీన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఓకే, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఏడాది పూర్తవుతుంది, వారోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. మరి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు. 1వ తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడడానికి అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు మొదలు పెట్టబోతా ఉంది భారతీయ జనతా పార్టీ. మీరు అనుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఏదో పెద్ద లీడర్ మీద డిపెండ్ అయిన పార్టీ కాదు, ప్రజల మీద డిపెండ్ అవుతుంది. ప్రజలతో మమేకమై ఉండే కార్యకర్తలను డిపెండ్ అవుతుంది. కాబట్టి 1 నుంచి 5 రోజులు నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్నాము. ఆ పాదయాత్రలో ప్రతి క్షణం ఎండగడతాము కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల్ని. ఆ 5 రోజుల్లోని ప్రజలందరికీ కూడా మేమందరం ఎంత అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకి. ఈ 6 హామీలలో ఒకే ఒక్క హామీ, అది కూడా ఒక మేమందరం ఎంత అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకి. ఈ 6 హామీలలో ఒకే ఒక్క హామీ, అది కూడా ఒక సగం హామీ. ఏది ఆర్టీసీ బస్ ఛార్జీలది రద్దు అనేది సగం బస్సులు తీసేసి ఛార్జీలు తీసేసారు. బస్సులు కూడా సగం తగ్గిపోయినాయి. ఓకే, బస్సు సర్వీసులు సగం తగ్గిపోయినాయి, ఛార్జీలు తీసేసింది తప్ప ఏది చక్కగా అమలు కాలేదు. రుణమాఫీ సరిగ్గా కాలేదు, రైతు భరోసా రాలేదు, 2,500 రాలేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, డ్వాక్రా రుణాల మహిళల గురించి మాట్లాడరు, ఇండ్లకు గృహలక్ష్మి గురించి మాట్లాడరు. ఇట్లా అనేక రకమైన స్కీమ్లు, పిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు, యువకులకి స్కాలర్షిప్లు ఇస్తామన్నారు. ఇంతవరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చిన దాఖలాలు లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే దాఖలాలు లేవు, ముసలి వాళ్ళకి వృద్ధులకి 4,000 పెన్షన్ పెంచుతున్న దాఖలాలు లేవు. ఎక్కడ పోయినాయి హామీలు? ఓకే, సో దాని మీద బీజేపీ సీరియస్ గానే ఉంది అయితే. అంతేగాని రేవంత్ రెడ్డిని కాపాడడానికి, అంటే రేవంత్ రెడ్డి గారిని కాపాడడానికి బండి సంజయ్ గారు ఏదో సలహాలు ఇచ్చి నీ సీఎం సీట్ కి ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి వారు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వెనకాల బేరసారాలు ఏం నడవట్లేదు కదా వారికి. భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ పార్టీనో కాపాడేంత కర్మ అవసరం లేదు. అంటే కదా ఇద్దరు, నెంబర్ 1 ఇక్కడ చోటే బాయ్ని కాపాడే ప్రయత్నం నెంబర్ 1 ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన కుమ్ములాటలు ఉన్నాయి. ఏంటి అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఉంచాలనా లేదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎన్ని పైసలు వస్తాయి, ఎన్ని రావు అని చెప్పేసి పైన ఢిల్లీ వాళ్ళు ఈయనను ఉంచకపోయి కొత్తలను తీసుకొస్తే ఎట్లా ఉంటుందని కొంతమంది. ఇందులోనే టీఆర్ఎస్కి అనుకూలమైన వర్గం ఒకటి ఉంది. ఆ అనుకూలమైన వర్గం ఎప్పుడు రేవంత్ రెడ్డిని దించేసి మేము మరియు ఈ కాంగ్రెస్ ఉన్న వర్గం చేసుకోవాలని కొంతమంది. ఇట్లా రకరకాల ఊహాగానాల మధ్యలో ఈ రేవంత్ రెడ్డి యొక్క పాలన సాలెగూడుకున్న బూజు లాంటిగా ఉంది. ఎప్పుడన్నా కంటికి కనపడని దారం తెగిపోతుంది, అప్పుడు పడిపోతుంది. ఓకే అండి, చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.